Hello guys, welcome back to my channel. This is Joanna and this is class number 4. సో ఈ క్లాస్లో మనము ఒకటి నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ మనకి స్టేట్లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. దీనికి హెడ్ ఎవరు? సీఎం. అండ్ స్టేట్లో గవర్నర్ కూడా ఉంటాడు. అయితే ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సీఎం అసలు ఉన్నది ఎందుకు అనంటే గవర్నర్కి అతని పనులలో ఏమంటారు, ఎయిడ్ చేయడానికి, అడ్వైజ్ చేయడానికి అని ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఎయిడ్ అండ్ అడ్వైస్. సో నా క్వశ్చన్ ఈజ్, వీళ్ళు ఏదైతే అడ్వైజ్ ఇస్తారో గవర్నర్కి, ఈజ్ ఇట్ బైండింగ్ ఆర్ నాట్? అంటే మనం ఆల్రెడీ చూసాము, నాట్ ఆల్వేస్ బైండింగ్. అంటే ప్రతి మ్యాటర్లో వీళ్ళు ఇచ్చిన అడ్వైజ్ అనేది ఇట్ ఈస్ నాట్ బైండింగ్. ప్రతి మ్యాటర్లో ఇట్ ఈస్ నాట్ బైండింగ్. కొన్ని మ్యాటర్స్లో ఇట్ ఈస్ బైండింగ్, కొన్ని మ్యాటర్స్లో గవర్నర్ హ్యాస్ డిస్క్రిషన్. సో గవర్నర్కి డిస్క్రిషన్ దేంట్లో ఉందో లాస్ట్ క్లాస్లో వీ లెర్న్డ్. అండ్ గవర్నర్కి ఒకటి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్తో పాటు సిచ్యువేషనల్ డిస్క్రిషన్ కూడా ఉంటుందని వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఎలక్షన్ టైంలో when no party or when no pre-poll alliance has got a clear majority, then it is up to the wisdom of the governor అని మనం ఆల్రెడీ ఇది చూసినాం. సో దిస్ ఈజ్ ఆల్సో ఓవర్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్. సపోజ్ ఒక మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్ మీద స్టేట్లో ఒక మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ మీద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం ఏదైతే అడ్వైజ్ ఇస్తుందో ఆ అడ్వైజ్ ఈ పలానా మ్యాటర్ మీద ఈజ్ ఇట్ బైండింగ్ ఆర్ నాట్? అడ్వైజ్ అనేది బైండింగ్ ఆన్ గవర్నర్ ఆర్ నాట్ అన్న క్వశ్చన్ వస్తే, అంటే ఈ మ్యాటర్ మీద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సీఎం యొక్క అడ్వైజ్, గవర్నర్కి అడ్వైజ్ ఏదైతే ఇవ్వబడ్డదో ఆ అడ్వైజ్ అనేది గవర్నర్ ఖచ్చితంగా అడ్వైజ్ మీదనే ఇతను పని చేయాలా లేదా అన్న క్వశ్చన్ వస్తే, ఈజ్ ఇట్ బైండింగ్? అంటే ఆ అడ్వైజ్ ఈజ్ ఇట్ బైండింగ్ ఆర్ గవర్నర్కి డిస్క్రిషన్ ఉందా? బైండింగా ఆర్ గవర్నర్కి డిస్క్రిషనా? గవర్నర్ డిస్క్రిషన్ యూజ్ చేయొచ్చా అని అంటే, హూజ్ డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్ ఎవరిది అని అంటే గవర్నర్ది. ఎవరిది ఫైనల్ డెసిషన్? గవర్నర్ది. సో చూస్తున్నారా, ఒక మ్యాటర్ మీద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం ఇచ్చిన అడ్వైజ్ అనేది గవర్నర్ మీద బైండింగా కాదా పలానా మ్యాటర్ మీద అనంటే, ఫైనల్ దాని మీద దాని డెసిషన్ ఎవరు తీసుకుంటారు అంటే గవర్నర్ చేతిలో ఉంది. గవర్నర్, దిస్ ఈజ్ మై మ్యాటర్, దిస్ ఈజ్ అ మ్యాటర్ వేర్ ఐ హ్యావ్ డిస్క్రిషన్ అని గవర్నర్ అన్నాడు అనుకో, అది గవర్నర్ ఇష్టం వచ్చినట్టు దాని మీద డిసిషన్ తీసుకోవచ్చు. సో ఈ ప్రొవిజన్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మోస్ట్ డిబేటెడ్ ప్రొవిజన్. ఎందుకంటే గవర్నర్కి ఇంత అథారిటీ అంటే ఆ మ్యాటర్ మీద వీళ్ళ యొక్క అడ్వైజ్ బైండింగ్గా కాదా, వీళ్ళ యొక్క అడ్వైజ్ గవర్నర్ మీద బైండింగ్గా కాదా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు గవర్నర్ ఏదంటే అది ఇట్ ఈస్ బైండింగ్ అని అంటే ఇట్ ఈస్ బైండింగ్, ఇట్ ఈస్ నాట్ బైండింగ్, ఇట్ ఈస్ ఎట్ మై డిస్క్రిషన్ అని గవర్నర్ అన్నది లేదా అన్నాడు అనుకో, సో అది డిస్క్రిషన్ మ్యాటర్ అయిపోతుంది. సో చాలా మట్టుకు పవరే ఈ ప్రొవిజన్ అనేది, దిస్ ప్రొవిజన్ ఈజ్ వెస్టింగ్ సో మచ్, అంటే సో లాట్ ఆఫ్ పవర్ ఆన్ ద గవర్నర్. ఇప్పుడు ఇది ప్రాబ్లమాటిక్ అయిపోయింది. ఎందుకు ప్రాబ్లమాటిక్ అయిందో మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో మనము ఫ్రెష్గా చూద్దాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, పలానా మ్యాటర్ మీద ఏదైనా ఒక మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ మీద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సీఎం ఇచ్చిన అడ్వైస్ గవర్నర్ మీద బైండింగా కాదా?
అనేది చూసాం. సో అలాంటి ఏదైనా క్వశ్చన్, ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఈయన మ్యాటరా అని ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఫైనల్ డిసిషన్ ఎవరిది? గవర్నర్ది. ఓకే, ఫైనల్ డిసిషన్ గవర్నర్ది. అంటే ఇప్పుడు చూడు, సో ఇది ఎందుకు మోస్ట్ డిబేటెడ్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయింది అని అంటే, ఇప్పుడు నాకు చెప్పండి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఫస్ట్ సీఎం అపాయింట్ అవుతాడు, అవునా? లాస్ట్ క్లాస్లో మనం చూసినాం. సీఎం అడ్వైజ్ మేరకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అపాయింట్ అవుతారు. ఎవరు అపాయింట్ చేసేది? అపాయింటింగ్ అథారిటీ ఎవరు? గవర్నర్. సో గవర్నర్ ఫస్ట్ సీఎం అడ్వైజ్ మేరకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తాడు. సో ఇక్కడ మీరు ఎక్కడ చూసినా సీఎం ఎలా వచ్చిండు? ఎలెక్టెడ్, ఈదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఐదర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ ఉంటారు. కానీ గవర్నర్ గురించి ఒకసారి ఆలోచించండి. గవర్నర్ ఈజ్, ఎప్పుడైనా నేను గవర్నర్ ఎలక్షన్స్లో పాల్గొన్నట్టు ఏమన్నా మీకు అనిపించిందా? గవర్నర్ ఎలక్షన్స్ అని విన్నారా? లేదు. సో గవర్నర్ ఈజ్ నైదర్ directly elected, neither nor indirectly elected. అంటే ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ కాదు, డైరెక్ట్లీ ఎలెక్టెడ్ కాదు. ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ కాదు, డైరెక్ట్లీ ఎలెక్టెడ్ కాదు. సో కానీ గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అవునా? గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హూ? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నర్ అనేవాడు జస్ట్ ఎలక్షన్స్ ద్వారా వచ్చినవాడు కాదు, హీఈస్ అన్ అపాయింటెడ్ అథారిటీ. ఇది గుర్తుపెట్టుకోండి, గవర్నర్ ఈజ్ అన్ అపాయింటెడ్ అథారిటీ. సో ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం? గవర్నర్ నైదర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ నార్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఓకే, నార్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. డైరెక్ట్గా ఎలెక్ట్ అయ్యాడు, ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అయ్యాడు. అసలు ఎలక్షన్స్ ద్వారా వచ్చినవాడు కాదు గవర్నర్. గవర్నర్ని ఎవరు పంపిస్తారు ఒక స్టేట్కి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ గవర్నర్. సో ఇప్పుడు వరకు మనకి ఏం క్లారిటీ వచ్చింది? గవర్నర్ అనేవాడు ఒక అపాయింటెడ్ అథారిటీ. ఏంటి? అపాయింటెడ్ అథారిటీ. ఓకే, గవర్నర్ అనేవాడు అపాయింటెడ్ అథారిటీ. సో ఈ పాయింట్ ఎందుకు చెప్పాను, ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అని అంటే, ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సీఎం ఒకవైపు, గవర్నర్ ఒకవైపు, వీళ్ళు ఇచ్చే అడ్వైజ్ బైండింగ్గా కాదా అనేది చూసినప్పుడు సో ఏదైనా మనం ఒక పాయింట్ చదివినాం, మోస్ట్ కాంట్రవర్షియల్ ప్రొవిజన్ అని చెప్పేసి చదివినాం. ఏంటి అంటే, పలానా మ్యాటర్ మీద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ సీఎం ఇచ్చిన అడ్వైజ్ బైండింగ్గా కాదా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు హూస్ డెసిషన్ ఈజ్ ఫైనల్? గవర్నర్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చదివినాం. గవర్నర్ ఎవరు? హీ ఈజ్ అన్ అపాయింటెడ్ అథారిటీ. ఈయన ఇప్పుడు సీఎం అంటాడు, నేను ఇచ్చిన అడ్వైజ్ బైండింగ్ అని అన్నాడు అనుకో, లేదు నేను డిస్క్రిషన్ యూజ్ చేయొచ్చు అని ఇతను అంటాడు గవర్నర్. సో ఇలా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూనే ఉంటాయి. సో ఫైనల్ ఎవరిది చెల్తుంది అని అంటే గవర్నర్దే చెల్తుంది. గవర్నర్ ఇది నా డిస్క్రిషన్, దిస్ మ్యాటర్ ఈజ్ అట్ మై డిస్క్రిషన్ అన్నాడు అనుకో, అది గవర్నర్ ఇష్టం వచ్చినట్టుగా దాని మీద ఏమంటారు చర్యలు తీసుకోవచ్చు, క్రియ చేయొచ్చు దాని మీద. సో హీఈస్ అన్ అపాయింటెడ్ అథారిటీ. గవర్నర్ ఎవరు? ఒక అపాయింటెడ్ అథారిటీ. ఇక్కడ చూడండి, మన ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి. అంటే స్టేట్స్కి పవర్ కూడా ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఉంది మన ఇండియాలో, అవునా? స్టేట్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఉంది అని అంటే ఏంటి? ఫెడరలిజం అనేది ఉంది మన ఇండియాలో. ఫెడరలిజం అంటే పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. సెంట్రల్ గవర్నమెంట్
స్టేట్ గవర్నమెంట్ మధ్యలో పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యింది. కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉంటుండు, అవునా? కానీ ఒక మ్యాటర్ మీద ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు వెదర్ ఈ మ్యాటర్ మీద మన సీఎం ఇచ్చిన అడ్వైజ్, సీఎం అండ్ హిస్ కౌన్సిల్ ఇచ్చిన అడ్వైజ్ బైండింగా కాదా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు హూస్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని అంటే గవర్నర్స్ డెసిషనే ఫైనల్ అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ద డెసిషన్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ ఫైనల్ అని ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ మేకింగ్ ఇట్ క్లియర్. అంటే ఒక అపాయింటెడ్ అథారిటీ యొక్క డెసిషనే ఫైనల్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏంటి? ఇప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం, గవర్నర్ ఈజ్ అన్ అపాయింటెడ్ అథారిటీ. స్టేట్ వీళ్ళు ఎలెక్ట్ అయ్యి వచ్చిర్రు. అందులో మనది ఫెడరలిజం, అంటే వీళ్ళు నడపాలి గవర్నమెంట్ని. కానీ ఒక క్వశ్చన్ మీద, ఒక మ్యాటర్ మీద వీళ్ళ అడ్వైజ్ బైండింగ్ ఆన్ ద గవర్నరా కాదా అని అంటే లాస్ట్ ఫైనల్ డెసిషన్ ఎవరిది అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పింది? గవర్నర్. అంటే ఒక అపాయింటెడ్ అథారిటీ యొక్క డెసిషన్ ఈజ్ ఫైనల్. సో దీనివల్ల చూడండి, అపాయింటెడ్ అంటే గవర్నర్ ఏదంటే అదే ఫైనల్. గవర్నర్ జస్ట్ ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబడి వచ్చిన వ్యక్తి స్టేట్ గవర్నమెంట్లో ఉన్న స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం ఎవరైతే ఎలక్టెడ్ అథారిటీ ఉందో దీని మీద వీళ్ళకి గవర్నర్కి పైచేయి వచ్చేసింది. ఎందుకంటే హిస్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని కాన్స్టిట్యూషన్ క్లియర్ చేస్తుంది. అంటే గవర్నర్కి పైచేయి ఉంది స్టేట్లో. అంటే ఒక అపాయింటెడ్ అథారిటీకి, ఇక్కడ నేను స్ట్రెస్ చేస్తున్నా, జాగ్రత్త వినండి, ఒక అపాయింటెడ్ అథారిటీకి గవర్నర్, ఒక అపాయింటెడ్ అథారిటీకి ఒక ఎలెక్టెడ్ అథారిటీ పైన పైచేయి ఉందన్నమాట. పైచేయి ఉన్నట్టే. సో ఇది స్టేట్స్కి నచ్చదు. బేసికల్గా మన ఫెడరలిజం అంటే పవర్ ఇచ్చినట్టే ఇచ్చిర్రు, కానీ గవర్నర్ డెసిషన్ ఫైనల్ అంటుంది సెంట్రల్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ గవర్నర్ డెసిషనే ఫైనల్ అంటుంది. సో పవర్ ఇచ్చినట్టే ఇచ్చిర్రు, కానీ ఫైనల్గా ఇట్లాంటి మ్యాటర్స్లో ఫైనల్ డెసిషన్ ఎవరికి ఇచ్చారు? ఒక అపాయింటెడ్ అథారిటీకి ఇచ్చారు. సో ఎప్పుడు కూడా ఇక్కడ మనకి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం అండ్ గవర్నర్ ఏమో ఒక అపాయింటెడ్ అథారిటీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం ఏమో ఎలెక్టెడ్ అథారిటీ. సో గవర్నర్కి ఒక స్టేట్లో ఎలెక్టెడ్ అథారిటీ, అపాయింటెడ్ అథారిటీ అయ్యుండి కూడా ఎలెక్టెడ్ అథారిటీ మీద పై చెయ్యి ఉండడం వల్ల దిస్ ప్రొవిజన్ విచ్ కాన్స్టిట్యూషన్ మేడ్ ఇట్ క్లియర్. ఈ ప్రొవిజన్ అనేది చాలా ఏమంటారు బోన్ ఆఫ్ కంటెన్షన్ లెక్క అయిపోయిందనమాట. ఈ ప్రొవిజన్ అనేది దిస్ ప్రొవిజన్ ఈజ్ వెరీ డిబేటెడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ కాంట్రవర్షియల్. అదే ఒక అపాయింటెడ్ అథారిటీకి ఒక ఎలెక్టెడ్ అథారిటీ మీద ఎలా పై చేయి ఇవ్వచ్చు, పై చేయి ఎలా అవుతుంది? సో ఇలా ఇవ్వడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. జనరల్గా ఫెడరలిజం అనేది బిస్కెట్ అవుతుంది. ఫెడరలిజం బిస్కెట్ అవ్వడం మాత్రమే కాదు, జనరల్గా ఒక స్టేట్ని, ఒక్క నిమిషం, సో ఇది ఇండియా అనుకుంటే తెలంగాణ అనుకోండి. సపోజ్ ఒక స్టేట్ మీద ఒక ఎలెక్టెడ్ అథారిటీ అనే వాళ్ళే రాజ్యం చేయాలి ఇండియాలో. ఇండియా ఈజ్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ. అంటే పీపుల్ ఎన్నుకున్న వాళ్ళంటే ఎవరు? స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం, వీళ్ళే రూల్ చేయాలి బేసికలీ. వీళ్ళు ప్లస్ మన లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. కానీ ఫైనల్ ఇక్కడ ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ వెదర్ ఆన్ ఎ పర్టికులర్ మ్యాటర్ వీళ్ళు ఇచ్చిన అడ్వైజ్ బైండింగా కాదా అని అంటే గవర్నర్కి పై చేయి ఇచ్చేసారు. అంటే ఇక్కడ మన డెమోక్రటిక్ కంట్రీలో అపాయింటెడ్ అథారిటీకి ఎలెక్టెడ్ అథారిటీ మీద పై చేయి ఇవ్వడం వల్ల ఈ ప్రావిజన్ అనేది దిస్ ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ ద డెమోక్రాటిక్ ఫీచర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, ఫెడరేషన్ బిస్కెట్ అవుతుంది అండ్ డెమోక్రసీ కూడా. సో దిస్ ఈజ్ మోస్ట్ కాంట్రవర్షియల్ అనమాట.